బైబిల్ గ్రంథం నుంచి వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. దేవుడు ఇక్కడ శిష్యుల నిమిత్తమై తండ్రికి ప్రార్థన చేస్తున్నాడని, అలాగే దేవుని దగ్గర వేడుకుంటున్నానని పేతురికి చెప్పడం మనము చూస్తున్నాం. శిష్యులందరినీ కూడా ఆ అపవాది పట్టుకొని గోధుమల వలె జల్లించుటకు అది కోరుకున్నదని చెప్పడం మనము చూస్తాం. అయితే అలాగునే దేవుడు ఇక్కడ 32వ వచనంలో నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. అంటే వారు విశ్వాసం యందు సడలిపోతారని, మరలా పశ్చాత్తాప హృదయముతో తిరిగి వస్తారని దేవుడు ముందుగానే చెప్పడం మనము చూస్తాం. అందుకే ఇక్కడ పేతురు దేవుని ఎరుగనని ముమ్మార్లు చెప్పినప్పటికీ తర్వాత ఆయన సంతాపపడి పశ్చాత్తాపడి తిరిగి వచ్చి దేవుని కొరకు ఎంతో స్వార్థ పరిచర్య ఆయన చేసి ఉన్నాడు. అంటే అపవాది చేతుల్లో పడకుండా దేవుడు అక్కడ వారి నిమిత్తమై ప్రార్థన చేసి ఉన్నాడు. అంతేకాదు యోహాను సువార్త 17వ అధ్యాయము 13వ వచనం నుంచి 20వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల నిమిత్తమై ప్రార్థన చేయడం మనము చూస్తాం. అందులో 15వ వచనంలో మనము చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఇలాగున ప్రార్థన చేయుచున్నాడు. దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేసి ఉన్నాడు. 15వ వచనంలో దుష్టుని నుండి, సాతాను నుండి, అపవాది నుండి, వాని కట్ల నుండి, వాని బంధకాల నుండి శిష్యులని కాపాడమని దేవుడు ప్రార్థన చేసి ఉన్నాడు. మన నిమిత్తమై కూడా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినప్పుడు మన అందరి నిమిత్తమై ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా ఈ అపవాదిని జయించడానికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు అది పారిపోయే విధముగా ఉంటుంది అని యాకోబు రాసిన పత్రికలో మనము చదువుకుంటాం. కాబట్టి మనము ప్రార్థించే వారముగా ఉండాలి. విశ్వాసములో మనము పడిపోకుండా దేవుని వైపు చూచి ముందుకు మనము వెళ్ళే వారముగా ఉండాలి. ఎలాగైతే దేవుడు పేతురుతో నీ నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను, శిష్యుల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాను, అలాగే అనేకుల నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ అపవాది శక్తుల నుంచి విడుదల దయచేయులాగున, అలాగునే సాతానుపై మనకు విజయము వచ్చేలాగున దేవుని దగ్గర మనమందరము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఇటు వాక్యాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. దేవా, మా నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్న దేవా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, అవును తండ్రి, అపవాది కట్లపై దేవా దాని కుయుక్తులపై మాకు విజయముని దయచేసే దేవుడు మీరే కాబట్టి తండ్రి, ఎవరైతే అట్టి స్థితిలో ఉన్నారో వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవా, మీరే అపవాది కట్ల నుంచి, వారిని బంధకాల నుంచి మీరు విడిపించి, మీరే వారిని దీవించి ఆశీర్వదించి, మీరే వారికి తోడై ఉండి విశ్వాసం యందు సడలిపోకుండా సహాయము చేయండి. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.